Hello friends, welcome to Sainika. Friends, SSC GD 2025 notification finally వచ్చేసిందండి, రైట్? సో 2025 లో బంపర్ వేకెన్సీస్ అనేది మళ్ళీ మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. దాదాపు మనకు 39,481 అంటే 39,500 వరకు మనకు వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఆఫ్ కోర్స్ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, ఈ నోటిఫికేషన్ కేటగిరీ వైజ్ మనకు ఫోర్సెస్ లో ఏ ఫోర్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, ఏజ్ గురించి అండ్ సిలబస్ గురించి, ఎగ్జామినేషన్ యొక్క డేట్ గురించి అండ్ క్వాలిఫికేషన్ గురించి, ఫైనల్ గా ప్రిఫరెన్సెస్ గురించి కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందామండి. నెగటివ్ మార్కింగ్స్ గురించి కూడా చాలా క్లియర్ గా తెలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ మనకి ఎక్కడెక్కడ అవసరమైతే ఆ పాయింట్స్ అని నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఛానల్ ఎంకరేజ్ చేసి వీళ్ళైనంత వరకు మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఎస్ఎస్సి జీడీ 2025 2.0 కోర్స్ అనేది మనకు సైనిక యాప్ లో ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్లాసెస్ నడుస్తున్నాయి. ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ క్లాసెస్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కోర్స్ లో ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుందండి. అడిషనల్ గా మనకు ఒక బుక్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించి కంపైల్డ్ బుక్ కూడా మీకు ఇక్కడ ఈ కోర్స్ లో అందుబాటు చేయడం జరుగుతుంది. ఆల్ 2024 ఎగ్జామ్స్ లో జరిగిన ఎగ్జామ్స్ అన్ని 53 షిఫ్ట్ల గురించి తెలుగు, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్ కూడా కంపైల్ చేసి టాప్ సబ్జెక్ట్ వైజ్ మీకు మన కోర్స్ లో అందుబాటు చేయడం జరుగుతుందండి. తెలుగు, ఇంగ్లీష్ రెండింట్లో ఉంటాయి అనమాట. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ తీసుకున్న వాళ్ళు 120 నుంచి 130 ఇప్పటి నుంచి మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే అంతవరకు మీరు స్కోర్ మినిమము మరి మీ డెడికేషన్ తో పాటు ప్రిపేర్ అయ్యంటే మినిమం అంత స్కోర్ మీరు తెచ్చుకోగలరు. అలాంటిది మన సైనిక యాప్ లో ఆన్లైన్ కోర్స్ అన్నమాట, రైట్? సో చూద్దామండి మనకు నోటిఫికేషన్స్ లో ఏమేమి డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో బాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు అఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. ssc.gov.in నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, లేదా మన సైనిక జాబ్స్ అడ్డా యూట్యూబ్ మనకు టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సైనిక జాబ్స్ అడ్డా, రైట్? ఈ పీడిఎఫ్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్, రైట్? సో నోటిఫికేషన్ వివరాలకు వస్తే చూడండి, కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, రిమైనింగ్ ఆల్ ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, రైఫిల్మెన్ జీడీ కావచ్చు, అస్సాం రైఫిల్స్ లో సిపాయి, నార్కోటిక్స్ లో కంట్రోల్ బ్యూరో ఆఫ్ వీటి గురించి కావచ్చు. ఈ యొక్క ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అన్నమాట ఇది, రైట్? సో ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుంచే 5th of September నుంచి స్టార్ట్ అయింది. 14th October వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 40 days ఇక్కడ మనకు టైం ఇవ్వడం జరిగింది అనమాట, రైట్? సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 14th అనమాట. దాని తర్వాత పేమెంట్ గురించి తీసుకుంటే ఒక రోజు మనకి ఎక్స్ట్రా ఇస్తారు. ఆ తర్వాత విండో అంటే ఇంకేమైనా తప్పులు జరిగినాయి, సంతకాలు తప్పులు జరిగినాయి, ఫోటోలు సరిగా ఎక్కలేదు, ఇలాంటి విషయాల్లో మనకు మళ్ళీ ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. 5th నుంచి 7th November ఆ 2 రోజుల్లో విండో కరెక్షన్ అనేది మనకు ఓపెన్ అవుతాయి అనమాట, రైట్? సో ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మధ్యలో టెంటేటివ్ గా ఈ యొక్క షెడ్యూల్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, రైట్? సో మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు ఇక్కడ ఫిజికల్ కు సంబంధించిన డేట్స్ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్, ఆ ఫిజికల్ ఇవన్నీ మేనేజ్ చేస్తారు ఎస్ఎస్సి వాళ్ళు, రైట్? సో మనకి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదే అదే అన్నట్టు. ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అయినారో మీరు కూడా అప్లై చేసుకోండి. అల్టిమేట్ గా మీకు ఫిజికల్ లో అయిందంటే మాత్రాన ఫిజికల్ అంటే మెడికల్ ఉంది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది. అప్లై చేసుకోండి, ప్రాపర్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, రైట్? సైనిక అనేది మీకు 100% సపోర్ట్ చేస్తుంది. మినిమం లెవెల్ ఆఫ్ ప్రైజెస్ తోని మీకు మంచి కోర్సెస్, మంచి సపోర్ట్ అందివ్వడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ చూద్దామండి, మనకు ఫస్ట్ మనకు చూసుకుంటే ఎగ్జామినేషన్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్, రైట్? ఆల్ 13 రీజనల్ లాంగ్వేజెస్ లో ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అబ్బా. ఇందులో తెలుగు ఉంది, ఇది మనం గమనించాల్సిన పాయింట్. సరే, మరి నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఏం పాయింట్ డిస్కస్ చేసుకుందాం. స్టాండర్డ్ గా ఏవైతే స్టాండర్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి, అవి కామన్ గానే ఉంటాయి, రైట్? వాటి గురించి లేటర్ అని మనం వీడియోస్ లో తెలుసుకుందాం. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేకెన్సీస్ యొక్క బైఫర్కేషన్, ఏ యొక్క ఫోర్స్ కు ఎన్ని వేకెన్సీ ఇచ్చారు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది అనమాట, రైట్? సో చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు 39,481 యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి.
సో మనకు మేల్స్ కి 35,612 ఇచ్చారు, ఫీమేల్స్ కి 3,869 అనేది ఫీమేల్స్ కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒకవేళ ఫోర్స్ వైజ్ తీసుకుంటే బిఎస్ఎఫ్ కు మనకు 13,306 అత్యధికంగా బిఎస్ఎఫ్ కి ఇవ్వడం జరిగింది. సిఐఎస్ఎఫ్ 6,430, నో ప్రాబ్లం, మంచిగానే ఇక్కడ కూడా ఉన్నాయి, రైట్. లాస్ట్ టైం అయితే 10,000 దాటాయి. సిఆర్పిఎఫ్ తీసుకుంటే 11,299, ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్ అనమాట, రైట్. సో ఎస్ఎస్బి మనకి ఇది 819. ఐటిబిపి తీసుకుంటే మనకు 2,564. ఇక ఈ అస్సాం రైఫిల్స్ ఉన్నాయి, ఎస్ఎస్ఎఫ్ ఉంది, మళ్ళీ ఎన్సిబి ఉంది. సో ఎస్ఎస్ఎఫ్ లో ఇది సెంట్రల్ వైడ్ కట్ ఆఫ్ అనమాట. ఎన్సిబి వచ్చేసి 11. ఇలా టోటల్ గా మనకు వచ్చేసి దాదాపు 39,481 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ తీసుకుంటే చూడండి, ఎస్సీకి 5,254, ఎస్టీకి 4,021, అలాగే మనకు 7,700 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 3,400, రైట్. అండ్ యూఆర్ వచ్చేసి 15,094 ఇక్కడ ఈ మేల్ క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. ఫీమేల్ కి యాజ్ యూజువల్ గా ఆ బైఫర్కేషన్ దానికి స్టేటస్ ని బట్టి ఇవ్వడం జరిగింది అనమాట, రైట్. సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, వేకెన్సీస్ అనేది టెంటేటివ్ గానే ఉంటాయి, మేబీ పెరగచ్చు. యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం లో జరిగినట్టుగానే వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అండ్ అబ్వియస్లీ పెరుగుతాయి కూడా, రైట్. సో ఏజ్ విషయానికి వద్దామండి. ఏజ్ విషయానికి వస్తే చూడండి, మనకు ఏజ్ రిలాక్సేషన్ కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది, రైట్. ఇక్కడ మనకు ఏం చేశాడంటే, కామన్ గా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో అనుకున్నాం, కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఏజ్ కౌంట్ అనేది యాజ్ ఆఫ్ 1 జనవరి 2025 ఇచ్చాడు. 1 జనవరి 2025 కౌంట్ అనేది అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. బట్ ఎప్పుడు పుట్టుండాలి, ఏ టైం పుట్టుండాలి అంటే 2 జనవరి 2002, 2 జనవరి 2002 దాని తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే 3 జనవరి 4 జనవరి 2000 అట్లా 2 జనవరి 2002 నుంచి నాట్ లేటర్ దాన్ 1 జనవరి 2007 ఈ మధ్యలో పుట్టుండాలంట. ఒకసారి ఏజ్ అనేది మీరు చెక్ చేసుకోండి, రైట్. బట్ ఇది ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కు మాత్రమే. బట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కు వచ్చేసి 5 years ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా రెస్ట్ ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ కు ఆ విధంగా చాలా రకాల కేటగిరీస్ అనేది ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది అనమాట, రైట్. సరే, మరి ఇంకా నెక్స్ట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జామినేషన్ అనేది సరే నెక్స్ట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట, రైట్. సో దయచేసి సైనిక యాప్ లో కోర్సు మీరు ఒక్కసారి కన్సిడర్ చేయండి, ఒక్కసారి డెమోస్ చూసి అండ్ మేము చెప్పే కాంటెంట్ గురించి ఒకసారి నమ్మకం దొరికిన తర్వాతనే మీరు కోర్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అండ్ దయచేసి ఇప్పటి నుంచి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నా అనమాట, రైట్. కూపన్ కోడ్స్ అవైలబుల్ ఉన్నాయి, మన తక్కువ అమౌంట్ లోనే మీకు కోర్సెస్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మనకి ఇచ్చిన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే ప్రాపర్ గా జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సైనిక యాప్ లో కోర్స్ అనేది మీరు ఒకసారి కన్సిడర్ చేయండి, రైట్. సరే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10th క్లాస్ అండి. 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు లేవు అనమాట, రైట్. ఈ ఎన్సీసీ విషయాల గురించి మాట్లాడితే సికి 5% ఆఫ్ ది మాక్సిమం అంటే 8 మార్క్స్ వస్తాయి. అండ్ ఎన్సీసీ బికి 3% ఆఫ్ ది మాక్సిమం వచ్చేసి 5 మార్క్స్ వస్తాయి, రైట్. సో ఎన్సీసీ ఏకి 2% అంటే 4 మార్కులు రావడం జరుగుతాయి అనమాట, రైట్. సో అంటే 3.2 మార్కులు రావడం జరుగుతాయి. సరే, దీని తర్వాత మనకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకు ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి మనము అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ssc.gov.in వెబ్సైట్ నుంచి ఆల్రెడీ లింక్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ డీటెయిల్స్ కు మీరు వెళ్ళొచ్చు అనమాట, రైట్. సో అప్లికేషన్ ఫీజు సంబంధించి పేయబుల్ జస్ట్ ఒక 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. కొంతమందికి అప్లికేషన్ యొక్క రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది మీరు గమనించాలి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం వచ్చేసి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. కామన్ గా ఇప్పుడు ఏ ఇయర్ ఏదైతే ఇచ్చారో ఆల్మోస్ట్ వాటి నుంచి మళ్ళీ ఏమి ఎక్కడ తేడా ఏమి ఉండదు. యాజ్ యూజువల్ గానీ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, మీరు చూసుకోవచ్చు అండి, రైట్. సరే, మరి నెక్స్ట్ విషయానికి వస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్, రైట్. సో అబ్వియస్లీ 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా, రైట్. సో ఒక క్వశ్చన్ కు 2 మార్కులు వస్తాయి. టోటల్ గా 160 మార్క్స్ కు మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది.
ఇక్కడ 60 minutes మాత్రమే ఉంటుందండి. 80 questions కి 60 minutes మాత్రమే. అంటే ఈచ్ క్వశ్చన్ యూ విల్ హ్యావ్ జస్ట్ 45 seconds మాత్రమే. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి యాజ్ యూజువల్ గా. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, పార్ట్ బిలో వచ్చేసి జీకే జిఎస్, పార్ట్ సిలో వచ్చేసి అర్థమెటిక్, పార్ట్ డిలో వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ గా మీరు ఇక్కడి నుంచి కానీ చదివిన అంటే 8 గంటలు కేటాయించి 130 మార్కులు అయితే మినిమం వస్తాయి. బట్ దెర్ ఈస్ ఎ వే టు స్టడీ, దెర్ ఈస్ ఎ స్ట్రాటజీస్ టు స్టడీ అనమాట. ఆ స్ట్రాటజీస్ కోసం సైనిక యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రైట్. అయితే మనకు ఈ క్వశ్చన్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి. ఈవెన్ తెలుగులో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. నెగటివ్ గురించి మనం మాట్లాడుకుంటూ చూద్దామండి. ఈచ్ క్వశ్చన్ అంటే 2 marks, రైట్? అంతే కదా. తప్పు పోతే, ఏదైనా ఒక క్వశ్చన్ తప్పు పోతే మీకు పోయే మార్క్స్ ఎన్ని సార్ అంటే 0.25 మాత్రమే. 0.25 మాత్రమే ఒక క్వశ్చన్ తప్పుపోతే. అంటే ఒక మార్కు మైనస్ తీయాలి అంటే నీకు దాదాపుగా 4 క్వశ్చన్స్ తప్పుపోతే నీకు 1 మార్కే తక్కువ మైనస్ అయిపోతుంది. గుర్తుంచుకోవాలండి. 4 క్వశ్చన్స్ తప్పుపోతే 1 మార్కు మైనస్ అవుతుంది. ఆ విషయం మైండ్ లో పెట్టుకోండి, కన్ఫ్యూజన్ అయితే ఏమవుతుంది. రైట్. సరే, మరి నెక్స్ట్ ఈ విషయానికి వస్తే చూద్దాం. రైట్. సిలబస్ గురించి ఇచ్చాడు. సిలబస్ గురించి ఇట్లా కాదు కానీ నేను చాలా డీటెయిల్ గా మీకు మనకు అర్థమయ్యే విధంగా సిలబస్, దాని వెయిటేజ్, దానికి కథా కార్యక్రమం అనేది నేను చాలా నీట్ గా వేరే వీడియోలు అనేది మీకు చేసి చెప్పడం జరుగుతుందండి. చాలా ప్రాపర్ గా సిలబస్ గురించి. ఎందుకంటే ఈ విధంగా మనం అర్థం చేసుకున్నామంటే ఎప్పటికీ మనకు అర్థం కాదు కామన్ గా. బట్ వాడు ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, సిలబస్ ఏంది అని దీని జనరల్ లాంగ్వేజ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము రేపు నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? సరే, మరి పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాడండి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో యాజ్ యూజువల్ గా మనకు 5 కిలోమీటర్లు ఉంటుంది. 24 minutes లో పరిగెత్తాలి. 24 minutes లో పరిగెత్తాలి మేల్స్ కి. ఫీమేల్స్ కి అయితే 1.6 kilometer 8.5 minutes లో పరిగెత్తాలి. అదే మేల్స్ ఇక్కడ వచ్చేసి 1.6 kilometer in 7 minutes, రైట్? సో 1.6 kilometer in 7 minutes. ఇక ఫీమేల్స్ వచ్చేసి 8 meters, రైట్. ఇక్కడ 800 meters in 5 minutes అనేది ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సరే, ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ రిమార్క్స్ విషయానికి వస్తే చూడండి. ఓకే, ఇక్కడ ఒకటేంటంటే ఈ యొక్క 1.6 kilometers in 7, 800 meters in 5 minutes అనేది ఎవరికి? ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లడాక్ రీజన్. బట్ మనకు యూజ్ అయ్యేది ఏంటి? ఓన్లీ ఇది మాత్రమే యూజ్ అవుతుంది. రైట్. ఇదే చేయాలి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మన మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లో కూడా చూద్దామండి. మేల్ వచ్చేసి హైట్ 170 centimeters, ఫీమేల్ వచ్చేసి 157. బట్ వేరేజ్ ఏజ్ మనకు రిలాక్సేషన్స్ అనేది కూడా కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్, ఎస్టీ వాళ్ళకు మాత్రమే. ఎక్కడ సార్? ఎస్టీ వాళ్ళకు మాత్రమే. ఎస్టీ వాళ్ళు 162.5 మేల్స్, 150 ఫీమేల్స్, వీళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ ఈ హైట్, వెయిట్ లో మెజర్మెంట్స్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే చెస్ట్ అనేది కామన్ గా మనకు ఎక్స్పాండ్ చేయకుండానే 80 centimeters ఉండాలా. ఎక్స్పాండ్ చేసిన తర్వాత 85 centimeters వరకు మనకు ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఈ విషయం మనము గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. రైట్. వెయిట్ అనేది యాజ్ పర్ ది హైట్ ప్రకారం వెయిట్ షెడ్యూల్స్ అనేది సపరేట్ గా ఉంటాయండి. ఈ డాక్యుమెంట్స్ గురించి సపరేట్ గా దీని ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో దిస్ ఆల్ ఆర్ మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని మనకు ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి చాలా క్లియర్ గా. రైట్. యు ఆర్ మినిమం 30% రావాలా. మినిమం 30% అంటే 48 మార్కులు అయితే మినిమం రావాలి పాస్ అవ్వాలంటే, మెరిట్ కాదు, పాస్ అవ్వాలంటే. రైట్. సో ఇక్కడ ఓబీసీ వీళ్ళకైతే 25% మాత్రమే రావాలి, జస్ట్ 25%. రైట్. సో ఇక్కడ ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు జస్ట్ 25%, నాకు తెలిసి 38 అనుకుంటా. రైట్. సో ఆల్ అదర్ క్యాండిడేట్స్ జస్ట్ 20%. రైట్. జస్ట్ 20%. రైట్. సో అంటే 32 మార్కులు రావాలి. సో ఇది మనకు జస్ట్ పాస్ అయ్యేదానికి మనకు వాడు ఇచ్చిన అర్హత అనమాట. పాస్ అయ్యేదానికి వాళ్ళు ఇచ్చిన అర్హత. సో ఈ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలండి. రైట్. సో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీకి నేను ఒక సపరేట్ వీడియో అనేది మళ్ళీ మీకు నేను చేసి చెప్పడం జరుగుతుంది. వేటిని ఆర్డర్ లో పెట్టుకొని మనం అక్కడ మనకు ఫామ్ ఫిల్అప్ చేయాలి అనేసి
మీకు సపరేట్ వీడియో అనేది చేసి చెప్పడం జరుగుతుందమ్మా. రైట్, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా స్పెషల్ గా మనం చెప్పుకోవాల్సిన విషయాలు సిలబస్ గురించి, రైట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. అండ్ ఈసారి ఎవరైతే ఫిజికల్ ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మేము ఇప్పుడు జాబ్ మాకు వచ్చింది, పాస్ అయినాము అనే అపోహలో ఉండొద్దు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 39,481 అంటే ఇట్స్ గ్రేట్ నెంబర్ అన్నమాట. రైట్, చాలా స్కోప్ ఉంటుంది, చాలా మంచి అవకాశాలు ఉంటాయి మేల్స్ కి ఫీమేల్స్ కి. ఈసారి కూడా కట్ ఆఫ్ అంటే మరీ ఓవర్ హైగా వెళ్ళదు, బట్ అయితే లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ కొంచెం హైగానే వెళ్తుంది. ఇది మనం గమనించాల్సిన విషయం అండి. లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగానే పోతుంది, ఈ విషయాన్ని గమనించండి. ఎస్, నోటిఫికేషన్ వచ్చింది, మరి మీ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేది వేసుకొని, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకొని మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సైనిక యాప్ లో అయితే మాత్రం 100% మీకు మంచి స్కోర్ వచ్చేదానికే మీకు ప్రీవియస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, మీ క్లాసెస్ కావచ్చు, లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ మీకు బిలో 1000 రూపీస్ లోనే మీకు ఫుల్ కోర్సు అవైలబుల్ లో ఉందండి. దయచేసి మిస్ అవ్వద్దు. సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ ప్రిపరేషన్ చేసుకోండి. అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ కోర్సు కూడా జస్ట్ 1 రూపీ కాన్సెప్ట్ మీకు అంత కోర్సు అవైలబుల్ లో ఉంది సైనిక యాప్ లో. దయచేసి ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే యాప్ తీసుకొని 120 to 130 మార్క్స్ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారంటే ఇది మాత్రం గ్యారంటీ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేసాం మర్చిపోవద్దు. జై హింద్.